హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బురాగ్ రెసిపీస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు నాలాగే ఓ మంచి మూవీ చూస్తూ వేడివేడిగా ఏమైనా తినాలనుందా? అయితే ఈ స్వీట్ కార్న్ మసాలాని ట్రై చేయండి. మరైతే ముందుగా మొక్కజొన్న గింజల్ని మొక్కజొన్న కండి నుంచి సులువుగా ఎలా తీయాలో చూసేయండి. మనం తీసుకున్న మొక్కజొన్న కండ మరీ ముదురుగాను మరీ లేతగాను కూడా ఉండకూడదు. ముందుగా పైన ఉన్న పొట్టంతా తీసేసి ముందుగా 2 సగాలుగా చేసుకొని 3-4 వరుసలు గింజలు తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే వరుసగా చివరిదాకా అయినా తీసేయచ్చు. ఇలా తీసేటప్పుడు కొన్ని గింజలు ముక్కలవుతూ ఉంటాయి, ఏం పర్వాలేదు. ఇలా చూపిస్తున్న విధంగా 4-5 వరుసలు తీసిన తర్వాత మొక్కజొన్న గింజల్ని ఒక పక్కకి లాగితే సులువుగా వచ్చేస్తాయి. మీరే చూస్తున్నారుగా ఎంత సులువుగా వస్తున్నాయో. ఇలా 1-2 సార్లు ప్రయత్నిస్తే మీకు సులువుగా వచ్చేస్తుంది. ఇలా సులువుగా మనం మొక్కజొన్న కండి నుంచి మొక్కజొన్న గింజల్ని తీసుకోవచ్చు. మీరే చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చాయో. ఇలా తీసుకున్న మొక్కజొన్న గింజలతో మొక్కజొన్న మసాలాని ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందుగా ఒక ప్యాన్లో 2 కప్పులు నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు మొక్కజొన్న గింజల్ని వేస్తున్నాను. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీలో చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మొక్కజొన్న గింజలు బాగా ఉడికిన తర్వాత నీళ్ళని వడగట్టుకొని మొక్కజొన్న గింజల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ బటర్ని వేసుకోవాలి. మీ దగ్గర బటర్ అందుబాటులో లేకపోతే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలానే కొద్దిగా చాట్ మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మొక్కజొన్న మసాలాని వేడివేడిగా సర్వ్ చేసేయడమే. మీరు కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ఈ మొక్కజొన్న మసాలాని ఇంట్లోనే తయారు చేసుకొని ఎలా కుదిరిందో నాకు చెప్తారు కదా. అలానే చాలా తక్కువ నూనెతో మొక్కజొన్న కట్లెట్ ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరూరిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీ రెసిపీ పిక్చర్స్ని ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.